మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు మానక ప్రతి దినము ప్రతి ఉదయకాలము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీలో అనేక మంది వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయమని ఇంకా అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని మీరు పరిచయం చేయాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వడానికి ఇది అవకాశం ఉంది కనుక మరి ఈ రక్షణ సువార్తను మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ వారము ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా మనం పరిగణిస్తూ ఉంటాం. అదేమిటి అంటే త్రిత్వ ఆదివారము, త్రిత్వ పండుగ. ఈ త్రిత్వ ఆదివారములు మరి నవంబర్ నెల వరకు కూడా ఉంటాయి. దాదాపు 25 నుంచి 27 వారాల వరకు ఉంటూ ఉంటాయి. సంవత్సరంలో ఎక్కువగా మనము జరుపుకునేవి ఈ త్రిత్వ ఆదివారాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ త్రిత్వ ఆదివారాలు మరి ఈ సంవత్సరం మనకు 23 ఆదివారాలుగా మనం చూస్తాం. అంటే 24 ఆదివారాలు మనము చూడబోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఈ క్రిస్మస్ సీజన్ వచ్చేంత వరకు మరి అన్ని పత్రికలు, సువార్తలు, అలానే పాత నిబంధన ఇవన్నీ కూడా మనం టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల గ్రంథాలను, ప్రవచనాలను, యేసుక్రీస్తు బోధలన్నీ కూడా మనం టచ్ చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మరి ముగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ త్రిత్వ ఆదివారంలో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మనము 25 వారాలు మనము ధ్యానం చేస్తూ ఉంటాం. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఏ రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం మొదలుకొని 36వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము మొదటి 15 వచనాలు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నాయన నీ పునరుద్ధాన దినము నీ బిడ్డలుగా మేము అందరములో చేరి నేను స్తుతించి, ఆరాధించి, గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానప్రయుంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పత్రికా సువార్త పాఠ్యభాగములో మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు సూటిగా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యము ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి మానవునికి నూతన జన్మ
అవసరము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యములో చేరాలని, దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారులుగా మనము ఉండాలని, ఈ లోకంలో దేవుని నామాన్ని ప్రకటించేవారిగా, ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతులుగా, ఒక పాత్రగా ఉండాలి అని, వాడబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. మన యొక్క ఆలోచన కూడా అదే అయి ఉన్నది. అయితే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, ఎన్నిటికంటే ముఖ్యముగా మనము నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళాలి అని యేసుక్రీస్తు వారు కోరుచూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి ఉపమానాలు మనము చూస్తూ ఉన్నాం. ఒకానొక సందర్భంలో చిన్న బిడ్డలను చూపిస్తూ ఆయన అంటున్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు బిడ్డల వలె మార్పు చెందాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఎలా అంట, మనము బిడ్డల వలె మార్పు చెందవలసిన వారమై ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బిడ్డల వల్లే మార్పు చెందడం ఏమిటి అంటే, వారిలో ఉన్నటువంటి నిర్మలత్వము, వారిలో ఉన్నటువంటి లోబడే తత్వము, అమాయకత్వము, ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు మరి ముఖ్యముగా పరిశుద్ధత, ఏ పాపము లేని వ్యక్తులుగా మనము వారిని చూస్తూ ఉంటాము. కాబట్టి మనము కూడా అలాంటి స్వభావము కలిగి ఉండాలి, లోబడే స్వభావము కలిగాలి, బిడ్డల వలె మార్పు చెందాలి, లోబడే స్వభావము అనే మాటను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అదే రీతిగా ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారిని కలవడం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరు అంటే నికోదేము. చాలా ఆర్థోడాక్స్ పర్సన్. ఏదైనా చేయాలనుకుంటే ఆర్థోడాక్స్ పర్సన్ అంటే సమయానికి ఇది చేసేవాడిని, అన్నీ కూడా సమయ ప్రకారం చేసేవాడిని, నియమ నిబంధన ప్రకారం జీవించేవాడిని ఆర్థోడాక్స్ పర్సన్ అంటూ ఉంటాం. అలానే ఈ నికోదేము అనేటువంటి ఆ వ్యక్తిని గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇతడు ఎవరు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యూదుల అధికారి అని రాయబడి ఉన్నది. అంటే యూదుల ఆచారమును తూచా తప్పకుండా పాటించే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గర రావడం, యేసయ్య చేసినటువంటి సువార్త అవ్వచ్చు, అద్భుతములు అవ్వచ్చు, బోధలు అవ్వచ్చు, అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించడాన్ని బట్టి ఇతడు కూడా ఆయన కలిస్తే బాగుండు అనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు. అయితే యేసయ్య దగ్గరకు అందరికీ తెలిసే రీతిగా వస్తే ఇతడు కూడా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు, ఇతడు కూడా క్రైస్తవుడు అయిపోయాడు అనేటువంటి ఆలోచన ఒకటి వస్తూ ఉంటుంది. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇతడు ఒక మత పెద్ద, యూదుల అధికారిగా ఉన్నటువంటి వాడు కాబట్టి యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు తన అధికారాన్ని, పదవిని అన్నీ కూడా కోల్పోవలసి వస్తూ ఉంది. ఓపెన్గా చెప్పాలి అంటే పట్టపగలు ఆయన దగ్గరికి వెళుతూ ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్న సందర్భంలో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అతడు ఒంటరిగా రాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చి, అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన వాడవనియు, దేవుడు నీకు తోడయింటేనే కానీ నీవు ఎలాంటి అద్భుతములు, స్వస్థతలు, సూచనలు ఇవేమీ చేయలేవు అని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను పొగుడుతూ అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవాతి దేవుడు ఆయన సూటిగా చెప్పేశాడు. దేవుని మాటలు బండను బద్దలగొట్టే సుత్తి వంటివి, కంసాలి అగ్ని వంటివి, చాకలి అని సబ్బు వంటిది అని మనం అనేక సందర్భాల్లో వింటూ ఉన్నాం కదా. అలానే యేసయ్య చాలా సూటిగా ఈ నికోదేముతో అంటున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంటున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాట, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చి బోధకుడిని మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడయింటేనే కానీ నీవు చేయుచున్న క్రియలు ఎవడనూ చేయలేడని
యేసయ్యతో అంటున్నాడు నికోదేము. అప్పుడు అంటున్నటువంటి మాట, అందుకు యేసు నికోదేముతో అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు నికోదేముకు రివీల్ చేస్తూ ఉన్నాడు. తన ఆత్మీయ మనోనేత్రములను తెలియజేస్తూ తెరిపించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని రాజ్యములో చేరాలి అన్నా, దేవుని రాజ్యమును మీరు చూడాలి అన్నా, నూతన జన్మ అనుభవము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలకు జ్ఞాపకం. క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అందుకు నికోదేము ముసలివాడినటువంటి నేను ఎలా నేను ఎలా మరలా చిన్నపిల్లవాడిగా తల్లి గర్భములో నేను మరలా ఎలా రావాలను రెండవ మారు అని ప్రవేశించి అంటూ ఉన్నప్పుడు యేసయ్య చాలా స్పష్టముగా ప్రశ్న జవాబు కూడా ఆయనే చెప్పగలిగినటువంటి గొప్పవాడు. కాబట్టి ఆయన అంటూ ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో చేరలేడని లేక ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను. ఆత్మ మూలముగా నీటి మూలముగా రెండు విషయాలు ఇక్కడ జరగాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నీటి మూలముగా అంటే బాప్తిస్మము, పాపినను ఒప్పుకోవాలి, తన పాపములన్నీ క్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తు నామం పేరట బాప్తిస్మం తీసుకోవాలి. రెండవదిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది ఫిజికల్గా కాదు కానీ అంతరంగములో కూడా జరగవలసినటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ముందుగా ఈ రెండు కూడా జరిగితే నీవు దేవుని యొక్క రాజ్యమును నీవు చూస్తూ ఉంటావు. నూతన జన్మ అనుభవములోనికి నీవు రావాలి. నిజమే, మానవులుగా మనము ఈ లోకములో అనేక రీతిలుగా మనము దేవునికి దూరముగా ఉంటూ ఉన్నప్పుడు మరి ఒక్కసారి మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీవు దేవుని రాజ్యములో నీవు ప్రవేశించాలి అంటే నూతన జన్మ అనుభవం నీకు కావాలి. అనేక మంది నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి తిరిగి పడిపోతూ ఉంటారు. అయితే దేవాతి దేవుడు అంటున్నట్టు మాట ఏంటంటే, కొలసీ పత్రికలో అంటూ ఉంటాడు కదా, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిజమే కదా. ఇలాంటి మాటలు దేవుని బిడ్డలుగా మనం ఒక్కొక్కసారి పరిచర్యలో లేక సేవలో అనేక సందర్భాల్లో మనము మన రక్షణను మనము కొనసాగించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నూతన జన్మములో మనం ప్రవేశించిన తర్వాత దాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి దానికి వెంటనే వెళ్ళడానికి ముందుగా మనము రోమపత్రికలో మనము ఈ మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనములో అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అంటూ ఉంటాడు కదా, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కూడా క్రొత్తవాయెను. ఎలా ఉంది మన ఆధ్యాత్మిక స్థితి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా మనం ప్రాతవాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే తిరిగి మరలా మనము వెనక్కి వచ్చి మన స్థితి ఏమిటని ఆలోచన చేసుకుని ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నికోదేముకు కలిగినటువంటి ఆ ప్రశ్నకు జవాబుగా పౌలు భక్తుడు ఈ రోమా సంఘానికి లేఖ రాస్తూ కొంచెం లోతుగా ఆయన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా ఈ రక్షణ కార్యమును గురించి చాలా చక్కగా వివరణాత్మకంగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 10వ అధ్యాయములో ఏమంటున్నాడంటే 8వ వచనములో, అదేమని చెప్పుచూ ఉన్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ నోటను నీ హృదయంలోనూ
ఒప్పుకోవాలి. నీ హృదయంలోనూ అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నికోదేముకు జవాబు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. ఆత్మ మూలంగాను నీటి మూలంగాను రెండు విషయాలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తును మనం ఏ రీతిగా వెంబడించాలి, యేసుక్రీస్తును ఏ రీతిగా మనం ఒప్పుకోవాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయాంతరంగములో నేను పాపినని ఒప్పుకొని యేసుక్రీస్తు నా కొరకు పరలోకాలను విడిచిపెట్టి భూమి దిగి వచ్చాడు. ఆయనను విమోచించడానికి ఇష్టపూర్వకంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే రోమపత్రికలను 5వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనమైనటువంటి మన కొరకు మరణించెను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసయ్య అదే చెప్తూ ఉన్నాడు. మీ పాపములు ఎంత భయంకరమైనను, అవి ఎంత ఎర్రగా ఉండను క్రీస్తు రక్తములో కడుగుకుంటే హిమము కంటే తెల్లగా నేను మీకు చేస్తాను అని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, అవి ఎంత భయంకరమైనప్పటికీ కూడా మీరు క్రీస్తు రక్తంలో కడుగుకుంటే హిమము కంటే తెల్లగా నేను మిమ్మల్ని చేస్తాను అని మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ రెండు విషయాలు జరగాలి. హృదయంలో ఒప్పుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి, నోటితో కన్ఫెస్ చేసుకోవాలి, నేను క్రీస్తు బిడ్డను నేను అని నువ్వు సాక్ష్యము ఒప్పుకోవాలి. రెండు కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా జరుగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూడడానికి అవకాశం ఉంది. నికోదేము చెప్పిన ఈ రీతిగానే మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ముందుకు మనం వెళుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కొన్ని వచనాలు అంటున్నారు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఏమంటూ ఉన్నాడు, తన కనికరము చొప్పున క్రియలు, మన నీతి మన క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డ వలె లేక మసిగుడ్డ వలె ఉన్నప్పుడు కూడా దేవుడు మన ఎడల చూపినటువంటి మహా ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంటాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము, తిరిగి జన్మించిన అనుభవములోని కంటే పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రీస్తు రక్తంలో కడుకుని బాప్తిస్మము తీసుకొని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందును అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే బాప్తిస్మము తీసుకుని తన రక్షణను చివరి వరకు కాపాడుకొని ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో వారు ప్రవేశించడానికి పూర్తి హక్కు గలవారై ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించెను. పరిశుద్ధాత్మను గురించి మనం ఇంకనూ కూడా ప్రతి వారము జ్ఞానము చేస్తూనే ఉంటాం. ఆత్మ మనలను నడిపిస్తూ ఉంటుంది సర్వసత్యములోనికి. పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తూ ఉంటుంది, ఒప్పిస్తూ ఉంటుంది. యేసయ్యను అంగీకరించి ఆయనలో మరింతగా బలపడడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడంటే ఒప్పింపచేస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగేయడం ద్వారాను
మనల్ని రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును కూర్చున్నటువంటి నిరీక్షణను బట్టి మనము దానికి వారసులు మగుటకు పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్షింపబడినటువంటి అనుభవం నీకు లేకపోతే ఆత్మదేవుడు నీలోనికి రాలేడు, నీలో కార్యము చేయలేడు. రక్షణ అనుభవము చాలా అవసరము, తప్పనిసరి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడిగా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే రక్షణ వస్త్రములు మనము కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆత్మ ద్వారాను నీటి ద్వారాను రెండూ కూడా జరుగుతూ ఉంటూ ఉన్నప్పుడు మనం రక్షణ వస్త్రములు కలిగిన వారమే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనము పూర్తి హక్కుదారులమై ఉంటాము. బ్రహ్మపత్రికలో అంటూ ఉంటాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుతూ ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు లేక కుమార్తెలై ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఆత్మచేత నింపబడి లేక రక్షణ పొందినటువంటి అనుభవంలో నీవు వచ్చావా లేదా? నికోదేమును అడిగినటువంటి ప్రశ్న యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన జన్మ అనుభవం నీకు ఉన్నదా? రక్షణ పొందిన అనుభవం నీకు ఉన్నదా అని ఆయన అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు, అంటే ఏంటి అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, ఈ రోమా పత్రికలో 10వ అధ్యాయం నువ్వు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, వాక్యము మేము ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని గురించి మేము నీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన ఎవరో ఏమై ఉన్నారో నువ్వు తెలుసుకొని నీ కొరకు మరణించాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు దిగి వచ్చాడు, రక్తము కాల్చాడు, నిన్ను విమోచించాడు, నీకు బదులుగా ఆయన సిలువలో మరణించడనే విషయాన్ని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, రక్షణ వాక్యము నీ చెవిలోకి పడుతూ ఉంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క రక్షణ వాక్యము నువ్వు తిరస్కరించకుండా యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, గత వారం మనం చూస్తాం కదా, ఫిలిప్పు ఆ నపుంసకునికి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆత్మకార్యాలు ఎలా జరుగుతూ ఉంటాయి. అతడు ఇష్టపడుతూ ఉన్నాడు, ఎవరికి అర్థం కావట్లేదు. కానీ వెంటనే ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి అక్కడికి పంపించి వెంటనే మేఘాల మీద వెళ్ళిపోయి అతను రక్షణ సువార్తను ప్రకటించాడు. బాప్తిస్ముడు నాకు ఆటంకం ఏమిటి, నీళ్ళు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి అడిగినప్పుడు వెంటనే ఇచ్చేస్తాడు. మారు మనసు అనుభవంలోనికి అతడు వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలారా, మరి ఒక్కసారి ఉదయకాల సమయంలో యేసయ్య నీతో అడుగుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ అనుభవంలోనికి నీవు రావాలి. ప్రకటన గ్రంథం మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఎక్కడ పడిపోయే జ్ఞాపకం చేసుకొని తిరిగి ఇది కలిగిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటేనే నువ్వు నాతో ఉంటావు అనే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇక కలిగినటువంటిది ఇంకొంచెం లోతుగా వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నటువంటి మాటే ఈ యోహాను ఈ సువార్త 3వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ యేసయ్య ఒక ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా అయితే ఇత్తడి సర్పము చూస్తూ ఉన్నప్పుడు ఎలా అయితే వారందరూ బ్రతికారో అలానే యేసుక్రీస్తు వారు ఆ శిలువ బలియాగం అవ్వవలసి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన వైపు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన ఆకర్షించుకుంటారనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన శిలువలో కాచినటువంటి రక్తం ద్వారా సమస్త మానవాళ్ళకి విడుదల కలుగుతుంది. కాబట్టి ఆ రక్షణ సువార్త నీ చెవిలోనికి వింటూ ఉన్నప్పుడు నీవు కూడా యేసయ్యని అంగీకరించాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యోహాను సువార్త ఈ 3వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాటను చూస్తూ, అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఆయన ఎత్తబడ్డాడు, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. అయితే మనము చెప్పాల్సినటువంటి సువార్తను కూడా అదే, ఆయన నీ కోసం మరణించాడు, నేను విమోచించాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ
ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యములో మోసే ఇత్తడి సర్పాన్ని, మరి దేవుని ఉగ్రతకు పాలైపోయినటువంటి వారందరూ కూడా తిరిగి ఆ ఇత్తడి సర్పమును చూసినప్పుడు ఏ రీతిగా అయితే వారు బతికారో అలానే యేసు వైపు చూడాలి. యేసు వైపు మనము చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుడండి. యేసు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన రక్షణను మనం కొనసాగించుకుంటూ ఉంటాం. రక్షణ అనుభవంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఇంకెంత మాత్రం కూడా తొలగిపోకుండా ఉండడానికి అన్ని విషయాల్లో కూడా ఆయన్నే చూడమంటూ ఉన్నాడు. ఈ 3:16 మనందరికీ సుపరిచితమైనటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే మనము నశించకుండా ఉండడానికి, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యములో మనం అందరం ఉండడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. మనందరినీ కూడా విమోచించాడు. ఆయన శిలువ బలియాగం అయ్యాడు. ఆయన వైపు మనం చూడాలి. అందుకే అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతుకుడు కానీ క్రింద ఉన్నటువంటి వాటిని వెతకవద్దు. నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బం, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసయ్యనే చూడాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తును అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయనే మోక్ష మార్గము చూపినటువంటి వాడు, సత్యము జీవం మార్గమైనటువంటి దేవాతి దేవుణ్ణి మనము వెంబడించాలి. నికోదేముతో మాట్లాడుతున్నటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో నీతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి వైపు మీరు చూస్తూ ఉన్నారు? ఎవరి వైపు మీరు చూస్తూ ఉన్నారు? యేసు వైపే చూడాలి. పౌలు అదే అంటున్నట్టు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఇంక దేన్ని కూడా మీరు ఎదిరించలేరు, మీరు ఇంక చాలు అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ మీరు ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినటువంటి యేసు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన ఎదుట ఉంచుకున్నటువంటి పరుగు పందెంలో ముందుకు పరిగెట్టడానికి, వెనకకు పడిపోకుండా ముందుకు పరిగెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి సమస్తమును ఓర్చుకున్నటువంటి ఆయనను మీరు తలంచుకొనండి. ఆయన ఓర్చుకున్నాడు కదా. ఎందుకంటే ఆయన ఎదుట మహిమ కిరీటము ఉన్నది, జీవ కిరీటం ఉంచబడినటువంటి పరుగు పందెముకు ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకున్నాడు. యేసు వైపు చూచుచూ ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మన ఎదురు ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాం. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానాన్ని లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు, దేవుని యొక్క సింహాసనం యొక్క కుడివైపున కూర్చుని ఉన్నాడు. దేవుని నామానికి శ్రమలు అన్నీ లక్ష్య పెట్టలేదు ఆయన, అన్నీ కూడా తృణప్రాయం. ఎందుకంటే తన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క పందెంలో ఆయన పరిగెత్తాడు. ఏమంటూ ఉన్నాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతూ ఉంటున్నప్పుడు అనేకుల రక్షణ కొరకు తనకున్న అనుభవం చేత ఆయన తృప్తిపడ్డాడు, అనేకులను విడిపించాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వైపే చూడాలి. దీక్షకుడు తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా మనకు అప్పగించినటువంటి పనిలో బాధ్యత కలిగి తొట్టెలకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకుంటూ యేసు వైపు మనం చూస్తూ ఉండాలి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎంతో బాహుళ్యములు, ఎంత గొప్పవి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఆయన మన కొరకు సమస్తమును చక్కబరిచాడు. సమస్తమును మన కొరకు చక్కబెట్టి ఆయన మనకంటే ముందుగా నడిచినటువంటి మార్గములో మనం నడవమని చెప్తూ ఉన్నాడు. ఆ మార్గములో మనం ముందు కొనసాగాలి అంటే ఆయన వైపే చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకున్నటువంటి యేసు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తూ ఉంది. కాబట్టి నిన్ను నన్ను కూడా కడిగి శుద్ధి చేసి నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరి ఎడలో కుమ్మరించిన గాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నికోదేము ద్వారా మా అందరితో మాట్లాడావు. నూతన జన్మ అనుభవంలోనికి నీ బిడ్డలందరూ వచ్చి నేను వెంబడించే భాగ్యం మాకు అనుగ్రహించమని, మహిమ పొందుకోమని
ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అని శ్రేష్టమైన నామమున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ తోడేండును గాక. ఆమేన్.